ఏపీ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని పగడ్బందీగా పోలీసులు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని మండిపడింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడంతో 667 మంది చనిపోయారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు మృతులకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రవాణా శాఖ నిబంధనల్ని పోలీసులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ను పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఏపీలో పోలీసులు ద్విచక్ర వాహన శోధకులు హెల్మెట్లు ధరించడాన్ని అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఒకంత అసహనం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఈ విషయాన్ని పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదని, అదేవిధంగా ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్ సెప్టెంబర్ వరకు 667 హెల్మెట్ లేకపోవడం వల్ల మృతి చెందారని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఎందుకు హెల్మెట్ ధరించే నిబంధన అమలు చేయకపోవడం లేదని పోలీసులను ఏపీ హైకోర్టు చాలా సీరియస్ గా ప్రశ్నించడం జరిగింది. ఈ పోలీసులు కూడా తనదైన శైలిలో హైకోర్టు సమాధానం చెప్పారు. ట్రాఫిక్ విభాగంలో 8,000 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 1,800 మంది మాత్రమే పనిచేస్తున్నారంటూ పోలీసులు కోర్టుకు సమాధానం చెప్పారు. ఫైన్లు వేసినా కట్టడి చేయలేని పరిస్థితిని పోలీసులు ఉన్నారంటూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు మరో విధంగా సీరియస్ గా స్పందించింది. ఈ హెల్మెట్ సంబంధించి రవాణా శాఖ కమిషనర్ కూడా సుమోటోగా తీసుకుని ఇంప్లిమెంట్ చేసింది హైకోర్టు. ఈ వీళ్ళు కూడా దీని మీద హెల్మెట్ ధరించిన వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరో విధంగా ఈ కేసును వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సంబంధించి వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ హెల్మెట్ ధరించి వాహన శోధకులు వాహనాలు వెళ్తున్న వారిని కట్టడి చేయలేకపోవడం, అదేవిధంగా వారికి సమయంత సరైన గైడ్ లైన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి పిటిషనర్ హైకోర్టుకు విన్నవించడంతో ఈ ఏకంగా హైకోర్టు స్పందించింది. హైవే మీద అదేవిధంగా సిటీకి సంబంధించి యాక్సిడెంట్ జరిగే సమయంలో తల పగిలి చనిపోతున్నారు ఎక్కువ శాతము. దీనికి ప్రధాన కారణం హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి హైకోర్టుకు విన్నవించడంతో ఈ రకంగా హైకోర్టు సీరియస్ గా స్పందించడం జరిగింది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.